మార్కెట్లోకి కొత్త దేవుడు వచ్చాడు కదా. సరే ఆ దేవుణ్ణి నేనే అని అంటే నేను ఒప్పుకుంటాను, ఆ దేవుణ్ణి నేనే ఒప్పుకుంటాను. ఆ కొత్త దేవుడు గురించి ఇప్పుడు చాలా గట్టిగా మాట్లాడుకుందాం. ఆ కొత్త దేవుడు చేసిన స్కామ్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా వర్షన్లో కాదు, అతని వర్షన్లోనే మాట్లాడుకుందాం. ఎస్ఎంఏ రిలేటెడ్ డొనేషన్స్ దాంట్లో స్కామ్ చేశారు అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. అఫ్కోర్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఎండ్ వరకు మీరు కూడా అదే నమ్ముతారు. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ రామ్ సింగ్, ఆ నవీన్ రామ్ సింగ్ మాటలు వినిపిస్తాను. దాని తర్వాత కూడా మనీ అతని మాటలు కూడా వినిపిస్తాను. వాళ్ళ ఫాదర్ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి ఫాదర్ మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తాను. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది సెలబ్రిటీస్, సో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తాను. ఇవన్నీ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది మార్కెట్లోకి వచ్చింది దేవుడు కాదు, పెద్ద దొంగ అని మీకు అర్థమవుతుంది. సో మీకు ఒక లాజిక్ ఉండొచ్చు. సో అతను కార్ అమ్మేశాడు, తార్ అమ్మేశాడు, ల్యాండ్ అమ్మేశాడు, అండ్ చాలామంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడు అని మాట్లాడుతుంటారు కదా. సో దాన్ని కూడా, ఆ లాజిక్ని కూడా బ్రేక్ చేస్తూ మాట్లాడుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. పసిపిల్లోడి డబ్బులు తీసుకోవడానికి సిగ్గుందా అని అడగాలనుకుంటున్నాను. కాకపోతే ఆ పదం పసిపిల్లోడు కాకుండా పసిపిల్లోళ్ళ డబ్బులు తీసుకోవడానికి నీకు సిగ్గు ఉందా అని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక్క బాబుతోటే, లిటిల్ కృష్ణతోటేనే కాదు, సో ఏదైతే నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరికైతే చేద్దామని అనుకున్నారో విజయవాడలో ఉన్న పర్సన్, ఆ పర్సన్కి అవ్వచ్చు, అంతకుముందు చేసిన వాళ్ళకి అవ్వచ్చు, ఇప్పుడు రేపొద్దున చేయబోయే వాళ్ళకి అవ్వచ్చు, ప్రతి ఒక్కరి దాంట్లోనూ ఈ స్కామ్ జరిగింది. మీకు ప్రూవ్ చేస్తా. స్కామ్ అంటే ఏంటి అనేది కూడా మీకు చెప్తాను క్లియర్గా. లాస్ట్ వరకు ఈ వీడియో కూడా చూడండి మర్చిపోకుండా. తర్వాత సెలబ్రిటీస్. సో సెలబ్రిటీస్ ఇలాంటి ఒక నార్మల్గా కొలాబరేషన్స్ చేయటము, ఇన్ఫ్లుయెన్సర్లు ఆ పెయిడ్ ప్రమోషన్స్ చేయటము కామన్, మనందరికీ తెలిసిందే. బట్ ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో సో ఏ సెలబ్రిటీ కానీ, ఏ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ పెయిడ్ ప్రమోషన్, కొలాబరేషన్ అనే మాటని వాడరు. ఎందుకంటే వాడితే జనాలు నోట్లో ఉమ్మేస్తారు కాబట్టి, ఇంకెక్కడ కాదు, స్పాట్ చూసి నోట్లో ఉమ్మేస్తారు. మరి అలాంటిది సో ఇతను ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చి కొలాబరేషన్ చేశారు, సో పెయిడ్ ప్రమోషన్ చేశారంటే ఎవరైతే నిజంగా ఆ సెలబ్రిటీస్ ఎవరైతే నిజంగా ఆ అబ్బాయి కోసం మాట్లాడారో ముందుకొచ్చి, వాళ్ళందరికీ అది పరువు తక్కువ కదా. నార్మల్ వాళ్ళు ఎవరైనా చేస్తేనే అసలు నువ్వు మనిషివా అని అడుగుతావు. మరి ఇలాంటి సెలబ్రిటీస్ చేస్తే మనం ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టుక ఎలా పుట్టావని అడుగుతారు కదా. ఇప్పుడు అలాగే అందుకని చాలామంది మనకెందుకురా అసలు పోతే పోయిందిలే, చేస్తే చేసాం, సాయం వదిలేసాం, అయిపోయింది అని అనుకునే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు. ఆ రాయల్ మెక్ రమణ కానీ, లేకుంటే ఆ పల్సర్ బైక్ పర్సన్ కానీ, నెక్స్ట్ లారీ ట్రాక్ వ్లాగ్స్ అతను కానీ, సో వీళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మేబీ కళ్యాణ్ ఆఫ్లైన్లో రెస్పాండ్ అయ్యాడు, ఆన్లైన్లో ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో నాకు తెలిసిన త్రూ నేను మాట్లాడితే కళ్యాణ్ నాకు రెస్పాండ్ అయ్యాడు. సో వీళ్ళందరూ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళు జెన్యూన్ కన్సర్న్ తోటి మాట్లాడారు. వాళ్ళ పర్సన్, వాళ్ళ ఊరి పర్సన్, లేకుంటే ఒక చిన్న పిల్లోడికి ఇలా జరిగింది. సో మనం బయటకు వచ్చి మాట్లాడితే మన త్రూ ఎవరైనా ఒక 4 రూపాయలు వస్తే ఆ అబ్బాయికి అది ప్లస్ అయింది కదా, దీనికి ప్రైడ్ ప్రమోషన్ ఏంటి, దీనికి డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయటం ఏంటి అన్న ఒక థాట్లో, సరే మనమే ఒక 20,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు, ఒక 50,000 రూపాయలు మనమే ఎదురుగా డబ్బులు ఇద్దాము. సో ఆ డబ్బులు చూసి ఎంతో కొంతమంది మన ఫ్యాన్స్లోనో మన ఫాలోవర్స్లోనో ఇస్తారు అని చెప్పి సో చాలామంది డబ్బులు ఇచ్చారు. వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఆ ఇన్ఫ్లుయెన్సర్లు చేసింది చేతికి డబ్బులు ఇవ్వటం. అలా చేతికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కూడా ఆ ఇంపాక్ట్ గురు స్కానర్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ గురు స్కానర్లో డబ్బులు కొట్టేసి ఆ స్క్రీన్ షాట్లు పెట్టి చూపించుంటే బాగుండేది. మేబీ వాళ్ళ ఛానల్ గ్రోత్ కోసం అవ్వచ్చు, లేకుంటే ఆ రీల్ కొంచెం వైరల్ అవ్వడం కోసం అవ్వచ్చు, వాళ్ళు అమౌంట్లు చేతికి ఇచ్చారు. ఆ అమౌంట్లు చేతికి ఇవ్వడం వల్ల చాలామంది కూడా అమౌంట్లు సెండ్ చేశారు, కొంతమంది చేతికి ఇచ్చారు లిక్విడ్ క్యాష్. ఇప్పుడు ఆ లిక్విడ్ క్యాష్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఎంత దారుణం జరిగిందంటే దగ్గర 50 లక్షలు. ఎవడైతే ఈ నవీన్ రామ్ సింగ్ అనే ఇతను ఒక వీడియోలో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, సో ఇంతవరకు ఇప్పుడు దాకా చాలా డబ్బులు వచ్చాయి, 9 crores అబవ్ వచ్చేసాయి డబ్బులు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీరు ఇచ్చిన ₹1 అవ్వచ్చు, ₹10 అవ్వచ్చు, ₹1000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ఆ పిల్లోడికి ఉపయోగపడ్డాయి, మీ అందరికీ థ్యాంక్స్ అంటున్నాడు. ₹1 సహాయం చేసినా, ₹1000 చేసినా, ₹1,00,000 చేసినా, ఎంత చేసినా ప్రతి ఒక్కరిది ఈ విజయం. సో అంటే ₹1 విలువ ₹10 వచ్చినా కానీ ఆ పిల్లోడికి ప్లస్ అవుతాయన్నాడు అనుకున్నప్పుడు, నువ్వు ₹30 లక్షల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎలా డబ్బులు తీసుకుంటావు? ఫాదరే చెప్పాడు. దాంట్లో అబద్ధం చెప్పడు కదా వాళ్ళ ఫాదరు. ప్రమోషన్స్ కోసం అని చెప్పి ₹30 లక్షల తీసుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక లాజిక్ చెప్తా చూడండి. ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను. తార్ అమ్మేశాడు, ల్యాండ్ అమ్మేశాడు కదా, అమ్మేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ పిల్లోళ్ళు, మా పిల్లోళ్ళే, అందరూ మన పిల్లోళ్ళే, అది ఇదని చెప్పిన తర్వాత ఒక ఎమోషనల్ డ్రామా మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. ఆ ఇంటర్వ్యూలో చూడండి ఏమంటాడు.
వీళ్ళే కాకుండా చాలామంది ఉన్నారు ఏపీలో, తెలంగాణలో అనే విషయం నాకు తెలిసిందే. ప్రతి ఒక్కరు నాకు కాంటాక్ట్ అయ్యి, బ్రో మీరు వచ్చి వీడియో పెడితే మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. చూశారు కదా, చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నన్ను అప్రోచ్ అవుతున్నారు అంటున్నారు. అంటే పెట్టుబడి పెట్టాడు, ఒక 25 లక్షల తారు కోసమో లేకపోతే ల్యాండ్ కోసం పెట్టుబడి పెట్టాడు. ఇలా చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఎస్ఎంఏతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళు తెచ్చుకొని ఉంటారు కదా, కలెక్ట్ చేసి ఉంటారు కదా. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ మనోడికి డీల్ చేయడం కోసం ఫీజు కింద డబ్బులు ఇవ్వాలి. అది 30 లక్షలు. ఆ 30 లక్షలు ఇంకా పెరగచ్చు. సో ఎస్ఎంఏ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 30 3 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. అండ్ దాని తర్వాత ఏదైతే క్యాష్ వచ్చుద్దో, లిక్విడ్ క్యాష్, ఇంపాక్ట్ గురువులో కాకుండా ఇలా లిక్విడ్ క్యాష్ చేతికి ఇస్తారు కదా, స్కానర్స్లో బ్యాంక్ అకౌంట్స్లో పడకుండా ఉండే అమౌంట్, ఈ అమౌంట్లో కూడా ఎంతో కొంత తీసుకుంటాడు. ఎందుకు? ఎవరైతే ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడారో, ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడిన తర్వాత కళ్యాణ్ పడాలాకి నేను ఇంత డబ్బులు ఇచ్చాను, 3 లక్షల రూపాయలు సంథింగ్ ఎంతో ఇచ్చాను, ఇస్తే అతను పెయిడ్ ప్రమోషన్ చేశాడని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పాడు. వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట ఏంటంటే, కళ్యాణ్కి డబ్బులు ఇచ్చాను అని అతను చెప్పట్లేదు, కళ్యాణ్కి డబ్బులు ఇచ్చాడు అంట అని చెప్పి నవీన్ రామ్ సింగ్ నాకు చెప్పాడు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆయనకు కూడా తెలియదు కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడా లేదా అని. ఇప్పుడు అయినా కానీ ఆ నవీన్ రామ్ సింగ్ చెప్పిన మాటే ఆయన తిరిగి ఇక్కడ చెప్తున్నాడు. అండ్ కళ్యాణ్ పెయిడ్ ప్రమోషన్ చేశాడని చెప్తున్నారు. బట్ కళ్యాణ్ ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు కళ్యాణ్ చెప్పింది ఏంటి, బ్రో ఇలాంటివి ఎవరైనా పెయిడ్ ప్రమోషన్ చేస్తారా కొంచెమైనా, నేను అది మాట్లాడాను, అది నాకు దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నేను 2 days టైం తీసుకున్నాను, అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం. అది నిజమని తెలిసిన తర్వాత మా విజయనగరము, మా బుడ్డోడు, మా ఊరి పిల్లోడు అని చెప్పి నేను హెల్ప్ చేశాను అని చెప్పి అతను చెప్తున్నాడు. అసలు ఇప్పుడు అతను హెల్ప్ చేయడమే తప్పైపోయింది కదా. ఇప్పుడు అదే ఎందుకు అతని పెయిడ్ ప్రమోషన్ అంటున్నారు. అతను కళ్యాణ్ నార్మల్గా ఏమి డబ్బులు ఇవ్వలేదు, జస్ట్ హెల్ప్ చేశాడు అని చెప్తే ఒక రకం, కళ్యాణ్ పెయిడ్ ప్రమోషన్ చేశాడని చెప్పాడు. అంటే ఒక పసిపిల్లోడి ప్రాణాన్ని కాపాడడం కోసం కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడు అంటే అతని క్రెడిబిలిటీ ఎంత పడిపోద్ది చెప్పండి. అతనికి ఆపోజిట్గా ఉండేవాళ్ళు అతన్ని నెగిటివ్ చేస్తారు చెప్పండి. సో అలా అవ్వడానికి కోసం అంటే ఒక అతను ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే అతనికి జరిగింది ఏంటంటే ఇలా నెగిటివిటీ. అతననే కాదు, అతను డబ్బులు తీసుకున్నాడు లేదా అని చెప్పగలిగేది ఎవరు? సో కళ్యాణ్ చెప్పాలి, నేను తీసుకోలేదు అంటున్నాడు. నవీన్ రామ్ సింగ్ చెప్పాలి. మీరు అనుకోవచ్చు ఇది పెద్ద స్కామ్ ఏముంది అని. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు చేసిన తర్వాత ఎవరైతే జెన్యున్గా డబ్బులు ఇచ్చారో, ఇప్పుడు రాయల్ రమణ అతను డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నేను అతనికి ఇచ్చి అతని చేత మీకు ఇప్పించాను ఒక రీల్ కోసం వైరల్ అవ్వడానికి, ఆ డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని వెనక్కి అని చెప్పి వాళ్ళ పేరెంట్ దగ్గర అతను డబ్బులు తీసుకున్నాడంట. వాళ్ళ ఫాదరే చెప్పాడు ఈ మాట. 50,000 డొనేట్ చేశారు, నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. నేనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి అని. మరి వాళ్ళ ఫాదర్ అబద్ధం చెప్తాడా? వాళ్ళ ఫాదర్ అబద్ధం చెప్పడు కదా. సో ఇక్కడ ఏంటంటే ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు తీసుకుంటున్నారు. సో మనమేంటి, ఆ తారు అమ్మేశాడో ల్యాండ్ అమ్మేశాడు అక్కడే ఉండిపోయాం. ఒక దేవుడు వచ్చేసాడు మార్కెట్లోకి అనుకుంటున్నాం. ఆ తారు అమ్మటం, ల్యాండ్ అమ్మడం ఒక పెట్టుబడి అంతే. ఇలాంటి కేసెస్ని డీల్ చేస్తున్నప్పుడు ఫర్దర్గా ఒక పిఆర్ యాక్టివిటీ రన్ చేస్తున్నాడు, ఒక పిఆర్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాడు. ఆ పిఆర్లు ఇప్పుడు బిగ్ బాస్లోకి లేకుంటే సినిమాలకి ప్రమోషన్ చేస్తున్న పిఆర్లు డబ్బులు తీసుకుంటారా లేదా? చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా కానీ ఆ రేంజ్ని బట్టి డబ్బులు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఈ ఎస్ఎంఏకి అతను హెల్ప్ చేస్తే జెన్యున్ కాజ్ కోసమే హెల్ప్ చేస్తున్నాడు, బట్ హెల్ప్ చేయడానికి డబ్బులు తీసుకుంటాడు 30 లక్షలు. ఆ డబ్బులు తీసుకునేదే కాక అండ్ ఆఫ్లైన్లో ఎంతైతే అమౌంట్ వస్తాయో ఆ అమౌంట్లో పర్సంటేజ్ తీసుకుంటున్నాడు. మేబీ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు చెప్పకపోతుండొచ్చు, కానీ వాళ్ళ ఫాదర్కి కూడా తెలుసు నిజం. అంటే ఆ వచ్చిన డబ్బుల్లో ఎంత డబ్బులు అతను పర్సంటేజ్ కింద తీసుకున్నాడని, ఆ 30 లక్షలు కాకుండా. ఎందుకంటే ఆ 30 లక్షలు కాకుండా ఇంకొక 12 లక్షలు ఎక్స్ట్రా తీసుకున్నాడని చెప్పాడు కదా వాళ్ళ ఫాదరే. మరి మిగిలిన వచ్చిన డబ్బుల్లో కొత్త మార్కెట్లోకి వచ్చిన కొత్త దేవుడు నవీన్ రామ్ సింగ్ ఏమన్నాడు, 9.5 నుంచి 11.5కి మార్పిచ్చాను 2 crores. ఎందుకు 2 crores మార్పించా అంటే విజయవాడలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఆ పిల్లోడికే మార్పించమని చెప్పాను. దానికి ఇక్కడ ఫాదర్ కన్సెంట్ కూడా ఉంది, ఎవరైతే కృష్ణ వాళ్ళ ఫాదర్ కన్సెంట్ ఉంది. అండ్ అక్కడ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మీరు పోలీస్ ఎంక్వైరీ చేయించా కూడా మాకేం ప్రాబ్లం లేదు అంటున్నారు కదా. అంటే మార్పిచ్చుని ఉండొచ్చు. ఎందుకు ఆ 2.5 crore అక్కడ దీంట్లోకి యాడ్ చేయించి ఇతనికి ఇద్దామని అనుకున్నాడంటే, అతను చెప్పిన మాట ఏంటి, నేను చెప్పానని చెప్పి ఈ ఫ్యామిలీ వాళ్ళు 25 lakhs వేరే వాళ్ళకి డొనేట్ చేశారని చెప్తున్నాడు. ఏంటి, తెలంగాణలో లాస్ట్ టైం ఒక బాబు బాధపడుతుంటే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా. సో ఆ విషయం కూడా మనోడు టేక్ కేర్ చేశారు. దాన్ని కూడా ఆదిరెడ్డి గారు కూడా వీడియో చేశారు దాని మీద. ఇప్పుడు ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, ఇలాంటి వాడు చెప్తే నేను వీడియో చేశానా అని చెప్పి.
ఇప్పుడు వీళ్ళ చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించాడు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ బాబుకి అంటే లైక్ మీరు డబ్బులు ఇవ్వండి, నేను మీ బాబుకి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర 25 లక్షలు తీసుకున్నాడు కదా, ఆ బాబుకి ఇచ్చినట్టు లేదు, ఇతను తీసుకున్నట్టున్నాడు. సో ఇప్పుడు వీళ్ళకి కూడా ఆ పని చేయాలి కదా, అతను ఖచ్చితంగా ఆ క్రౌడ్ ఫండింగ్ చేయాలి కదా. సో ఆ క్రౌడ్ ఫండింగ్లో దాంట్లో కనీసం ఒక 2.5 crore ఇమీడియట్గా వీళ్ళకి ఇప్పించేయచ్చు కదా. అందుకని చెప్పి దాంట్లో యాడ్ చేయించారు. ఆ 9.5 కాస్త 11.5కి మార్పించాడు. 2.5 crores ఇస్తారు వీళ్ళకి, ఎందుకంటే పెద్ద ఇష్యూ కాబట్టి బొక్కలోకి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా, అంత రిస్క్ చేయడు. సో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాడు. బట్ ఎక్కడ దెబ్బ పడిందంటే కక్కుర్తి పడ్డాడు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకునే దగ్గర ఇరుక్కుపోయాడు అనమాట. అలా చేయకుండా ఉండుంటే అసలు ఇది బయటకు వచ్చేదే కాదు, ఇది స్కామ్ కనిపించేదే కాదు. అండ్ ఎవరైతే ఇంకొక మనీ అనే అతను ఉన్నాడో, ఇప్పుడు మనోడు ఇంకొక రీల్ పెట్టి మనీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా, ఇవ్వడు. మనీ ఇవ్వడు నీ మీద పోలీస్ కంప్లైంట్, ఎందుకంటే మనీని కూడా ఇన్వాల్వ్ చేసావు నువ్వు. వాళ్ళ పేరెంట్స్ ఇస్తారా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసావు. ఆఫ్లైన్లో మీరు అందరు డబ్బులు పంచుకున్నారు, అందుకని నీ మీద ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు. అండ్ మనీ వాళ్ళు కూడా జస్ట్ నువ్వు చేసిన తప్పును వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు అంతే. నీకు తెలుసు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరని చెప్పి, అందుకని నువ్వు చాలా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అంటున్నావు. బట్ నువ్వు ఇన్ని 2 వీడియోలు చేసావు, కానీ ఏ ఒక్క వీడియోలో కూడా రాయల్ మెక్ రమణ ఆయన డబ్బులు ఇస్తే, ఇది ఆయన సొంత డబ్బులు ఇస్తే నీ డబ్బులు ఇచ్చాను అని నువ్వు చెప్పి ఆ పేరెంట్ దగ్గర డబ్బులు ఎందుకు వెనక్కి తీసుకున్నావు అనే దానికి నీ దగ్గర సమాధానం లేదు. అలాగే ఆ ట్రక్ బ్లాగ్స్ అతను కూడా, అలాగే ఆ పల్సర్ బైక్ అతను కూడా, వాళ్ళందరూ డబ్బులు ఇస్తే నువ్వు దాన్ని కొలాబరేషన్ అని చెప్పావు. తప్పు చేసావు నువ్వు, కొలాబరేషన్ అని చెప్పి పేరెంట్ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ఎదవయ్యేదే కాక ఎవరైతే జెన్యూన్గా వచ్చి హెల్ప్ చేద్దామని అనుకున్నారో వాళ్ళని కూడా ఎదవలు చేసే ప్రయత్నం చేసావు నీకు తెలియకుండానే. సో అందుకనే వాళ్ళు చాలా గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. అక్కడ నువ్వు దొరికిపోయావు. నువ్వు ప్రతిసారి నేను మంచి చేస్తున్నాను నన్ను మంచి చేయనివ్వకుండా ఆపుతున్నారు అంటున్నావు. నువ్వు మంచి చేయట్లా, మంచి చేసే పేరుతోటి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు. ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని, సో ఇలాగా మీరు ఓల్డేజ్ హోమ్స్ అలాంటివి పెట్టుకొని చాలామంది డబ్బులు డొనేషన్స్ ద్వారా తీసుకొని నాసిరకం అన్నం పెడుతుంటారు కదా. పెడుతున్నప్పుడు మనం దాన్ని క్వశ్చన్ చేసాం అనుకో, ఏదో ఒక అన్నం పెడుతున్నావా లేదా అంటే సరిపోద్దా? కాదు కదా. వచ్చే డబ్బులకి జెన్యూనిటీ చూపెట్టాలి కదా. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు 30 లక్షలు 40 లక్షలు వాళ్ళ దగ్గర డీల్ చేయడం కోసం తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి పని చేస్తున్నావు. బట్ 30 లక్షలు తీసుకుంటున్నావు. అండ్ ఆఫ్లైన్లో ఏవైతే అమౌంట్ వస్తాయో ఆ అమౌంట్ని కూడా దాంట్లో కూడా నువ్వు పర్సెంటేజ్లు తీసుకుంటున్నావు. ఇది ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఏది ఆఫ్లైన్లో వచ్చే డబ్బులకి సంబంధించిన ఆ పర్సంటేజ్ అనేది ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఏ పేరెంట్ కూడా ప్రూవ్ చేయలేకపోవచ్చు నీకు డబ్బులు ఇచ్చాము అది ఇదని. ఎవరైతే అతను డబ్బులు ఇచ్చాడో ఆ డబ్బులు మళ్ళీ నీకు తిరిగి ఇచ్చామని ప్రూవ్ చేయకపోవచ్చు. బట్ నువ్వు డబ్బులు తీసుకుంటావు అనే సంగతి, 30 లక్షలు తీసుకుంటావు అనే సంగతి వాళ్ళ ఫాదర్ చెప్పాడు కదా. అందుకని ఇప్పటికీ కూడా చాలామంది ఆ విజయవాడలో ఉన్న ఒక పర్సన్ కానీ, లేకుంటే ఇలా అవసరంతో ఉన్న చాలామంది పర్సన్స్ నీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే బికాస్ నువ్వు వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ చేసి ఇస్తావని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. సో కాబట్టి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు నీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. బట్ నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంటున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరికి తెలియదు. నువ్వు చాలా డబ్బులు తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర. నువ్వు జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు, వాళ్ళు జెన్యూన్ కాజ్ కోసం అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. బట్ నువ్వు అదే పేరెంట్ దగ్గర 30 లక్షలు ఎవరైతే ఆఫ్లైన్లో డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బుల దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. ఇంకెక్కడ నువ్వు చేసిన మంచి? నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు లిటరల్లీ. పోనీ ఇక్కడ డబ్బులు తీసుకొని వేరే చోట ఖర్చు పెడుతున్నావు అంటే నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టట్లా, నీ డబ్బులు ₹1 ఖర్చు పెట్టట్లా. నువ్వు జస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. పోనీ ఆ 30 లక్షలు తీసుకున్నావు లాస్ట్ టైము, అది లిటిల్ కృష్ణ దాంట్లో దానికి సెలబ్రిటీస్ని అప్రోచ్ అవ్వడం కోసం, వాళ్ళ చేత ప్రమోషన్లు చేయించడం కోసం వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటే లేదు. ఈ ఇష్యూలో ఎవరైనా కానీ జెన్యూన్ అయితే ఖచ్చితంగా ఒక వీడియో చేస్తారు, వాళ్ళ వంతు సహాయంగా నలుగురు ₹4 ఇస్తారు అని చెప్పి. ఖచ్చితంగా అది కన్సర్న్ జెన్యూన్ అయితే అందులో ఎస్ఎంఏ రిలేటెడ్ అనేది ఈ మధ్య హైలైట్ అయింది కాబట్టి సో డెఫినెట్లీ ఏ సెలబ్రిటీ అయినా కానీ ముందుకు వచ్చి మాట్లాడతారు. అయినా కూడా నువ్వు ఆ 30 లక్షల్లో పోనీ చేసావు అని అనుకుంటే లేదు. 30 లక్షలు నీ ఫీజు నువ్వు డీల్ చేస్తున్నందుకు. ఎక్స్ట్రా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ నువ్వు అప్రోచ్ అయ్యి వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తే ఆ ఇప్పించిన డబ్బులు నువ్వు వెనక్కి తీసుకుంటున్నావు. అండ్ అలా రీల్ పెట్టించినందుకు నువ్వు డబ్బులు ఇచ్చానని చెప్పి ఆ డబ్బులు కూడా నువ్వే తీసుకుంటున్నావు. మొత్తంగా 50 లక్షలు దగ్గర నువ్వే తీసుకున్నావు. జస్ట్ ఒక పర్సన్ దగ్గర నువ్వు 50 లక్షలు తీసుకున్నావు అంటే లాస్ట్ టైము ఎవరైతే తెలంగాణలో ఆ పాపకి చేపించావు ఆ పాప వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు, రేపు పొద్దున విజయవాడలో చేపిస్తున్న వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నావు. ఇలాగ లాస్ట్ టైం నువ్వేవైతే ఆపరేషన్లు చేపిస్తాను అవి చేపిస్తానని చెప్పి మాట్లాడుతున్నావో వాళ్ళందరి దగ్గర నువ్వు ఎంత తీసుకుంటున్నావు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అర్థమైపోతుంది కదా కళ్ళ ముందు నువ్వు డబ్బులు తీసేసుకుంటున్నావని.
కాకపోతే ఏంటంటే ఎవ్వడు మాట్లాడగానే ఆ తారు అమ్మేశాడు, ఆ కారు అమ్మేశాడు, ల్యాండ్ అమ్మేశాడు. ఇది మాత్రమే గుర్తుంటుంది. అసలు నువ్వు ఒకప్పుడు ఏం ఉద్యోగం చేసేవాడివి, ఇప్పుడు నువ్వు నీకు దగ్గర ఇంత డబ్బులు ఎలా వచ్చాయి, నీకు అలాంటి కార్లు ఎలా కొన్నావంటే నువ్వు ఒక కంటెస్టెంట్ నువ్వు ఒక చిన్న పిల్లోడికి ఇలా చేస్తాను అని చెప్పి నువ్వు వాళ్ళ దగ్గర 30 లక్షలు తీసుకుంటే నీకు తారు రాదా? బరాబర్ వచ్చింది కదా. 30 లక్షలు తీసుకున్నావు అని చెప్పి లిటరల్లీ 30 లక్షలకు తారు వచ్చేస్తుంది కదా. ఇంకొక 2-3 దగ్గర తీసుకుంటే నీ ల్యాండ్ నీకు వెనక్కి వచ్చేస్తుంది కదా. నువ్వు ఏదైతే స్కిట్ చేసావో అలాంటి స్కిట్లు అందరూ చేత చేయించావు. ఒక పిల్ల వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ నేను చైన్ అమ్మేశానని చెప్పింది కదా. ఇంకొకటి వచ్చి నేను బైక్ అమ్మేశాను అంటున్నాడు కదా. అతను కూడా ఏం తక్కువ కదా, మనీ అనే అతను బైక్ అమ్మేశాను అంటున్నాడు. ఎందుకు 60,000 పెట్టి 50,000 పెట్టి బైక్ అమ్మేస్తే నువ్వు 4 లక్షల రూపాయలు అతనికి డబ్బులు ఇచ్చావు కదా. ఇచ్చావా లేదా? ఇచ్చావు. అందుకని అతను నీ మీద కేసు పెట్టాడు. జస్ట్ మీడియాకి వచ్చి మాట్లాడుతుంటాడు. అతని దగ్గర నిజంగా అన్ని ప్రూఫ్లు ఉంటే ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా. పెట్టాడు అతను కూడా కేసు. ఎందుకంటే అతనికి నువ్వు డబ్బులు ఇచ్చావు కదా. అతను కూడా కేసు పెట్టాడు. ఇద్దరు ఇరుక్కుంటారు కదా. ఆ విషయం నీకు తెలుసు. అందుకని చాలా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ అంటుంటాం. ప్రూఫ్లు ఎక్కడ కనిపిస్తాయి? ఇక్కడ కనిపించావు కదా. డొనేషన్స్లో వచ్చిన డబ్బులు మీరు ఏమైనా రిసిప్ట్లు ఇస్తారా? ఇవ్వరు కదా. డబ్బాలు పెట్టుకుంటారు, ఆ డబ్బుల్లో డబ్బులు వేస్తారు. పోనీ అకౌంట్లో వేసే డబ్బుల కన్నా అట్లీస్ట్ ఎంతో కొంత చూపిస్తారు అకౌంటబిలిటీ అనేది. ఇలా ఆఫ్లైన్లో చేతికి ఇచ్చే డబ్బులు లిక్విడ్ క్యాష్కి ఏం చూపిస్తారు మీరు? అండ్ వాళ్ళ ఫాదరే చెప్తున్నారు మీరు సరిగ్గా ఇంకా లెక్క పెట్టలేదు డబ్బులు అని. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు లెక్క పెట్టలేనంత స్టేజ్లో కూడా వాళ్ళు ఉన్నారా? పిల్లోడికి డబ్బులు వస్తున్నాయి, కన్సర్న్ అంతా దాని మీదే ఉంటుంది, ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఈరోజు ఇంత వచ్చాయి అని చెప్పరా? అంటే ఇస్తుంటే తీసుకుంటూనే ఉంటారా? ఇప్పటికీ తీసుకుంటూనే ఉండేవాళ్ళు కదా. ఈ ఇష్యూ బయటికి రాకపోతే ఇప్పటికీ వస్తుంటే తీసుకుంటూనే ఉంటారు. మీరు హ్యాపీగా తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించినా కూడా సరే ఇప్పుడున్న సిట్యువేషన్లో ఒక మాట గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం కాబట్టి. లేకుంటే వాళ్ళ ఫాదర్ చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే 30 లక్షలు 40 లక్షలు మనోడికి ఇచ్చాడో నువ్వు డీల్ చేయమని చెప్పి ఆ 30 లక్షలు 40 లక్షలు నా చేతి డబ్బులు ఎందుకు పడాలి, అవి కూడా నీ జనాలు వాళ్ళు ఇచ్చిన దాంట్లోంచి నేను తీసుకుంటాను అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా. అలాగే అనిపిస్తున్నారు కదా. ఓవరాల్ ఈ సినారియోలో జనాలు మళ్ళీ ఫూల్స్ అయ్యారు. సహాయం చేసిన వాళ్ళు, జెన్యున్గా బాబుకి హెల్ప్ చేద్దామని అనుకున్న వాళ్ళు మళ్ళీ ఫూల్స్ అయ్యారు. సెలబ్రిటీస్ ఎవరైతే చేశారో వాళ్ళు నిజంగా ఇంకా ఎక్కువ ఫూల్స్ అయ్యారు పాపం. వాళ్ళ క్రెడిబిలిటీని ఉపయోగించి పిల్లోడికి 4 రూపాయలు సహాయం చేద్దాం అనుకుంటే ఆ క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే స్టేజ్కి తీసుకొచ్చాడు ఈ పర్సన్, నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్. ఇప్పుడు రేపొద్దున ఏ సెలబ్రిటీ అయినా కానీ జెన్యున్గా వచ్చి ఎస్ఎంఏతో బాధపడుతున్న వ్యక్తికి ఈ వ్యక్తికి డబ్బులు ఇవ్వని అని చెప్పగలుగుతాడా? చెప్పలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపొద్దున మీరు హెల్ప్ చేసే పని అయితే ఎవరికైనా కానీ ఆలోచించండి. ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఆ ఇంపాక్ట్ గురు దానికి మాత్రమే డబ్బులు కట్టండి. చేతికి డబ్బులు ఇవ్వద్దు. చేతికి డబ్బులు ఇవ్వటం అనేది మూర్ఖత్వం. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే చేతులకు డబ్బులు ఇవ్వటం. బుర్ర తక్కువ పనులు చేస్తుంటారు. ఏదో బిల్డప్ కోసము ఆ రీల్ చేసుకోవడం కోసము చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇంపాక్ట్ గురు స్కానర్లోనే డబ్బులు కొట్టి అట్లీస్ట్ ఆ స్కానర్ని చూపించి మీరు దీనికి మాత్రమే అమౌంట్ కొట్టండి, మళ్ళీ చెప్తున్నా దీనికి మాత్రమే కొట్టండి అని చెప్పి చాలా స్ట్రెస్ చేసి చెప్పుకుంటుంటే ఈరోజు ఇలాంటి ఇష్యూ వచ్చేది కాదు. రాదు కూడా ఇలాంటి ఇష్యూ. ఎప్పుడైతే ఆఫ్లైన్లో డబ్బులు అనేవి డొనేట్ చేస్తుంటారో అక్కడ ఆ డబ్బులు ఎలా అయినా కానీ దొబ్బేద్దామన్న గ్రీడీ ఫీలింగ్ ప్రతి ఒక్కడికి వచ్చింది. అందరూ మనుషులే, అందరికీ ఆశ ఉంటుంది. మరి తారు అమ్మేసినోడికి ల్యాండ్ అమ్మేసినోడికి రాదా అలాంటి తార్లు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలని? పిచ్చి బట్టి అమ్మేస్తాడా? ఒక పద్ధతి ప్రకారం అమ్మేశాడు. అర్థం చేసుకోవాలి మీరు, ఓకేనా? సో ఇది నాకు అనిపిస్తుంది. ఇది ప్రూవ్ చేయాలి అంటే సో డెఫినెట్గా మనోడు బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే 30 లక్షలు తీసుకున్నాడా లేదా చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఆ రాయల్ మెక్ రమణ వాళ్ళ డబ్బులు నా డబ్బులు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు కదా, ఎందుకు తీసుకున్నాడో కూడా చెప్పాలి. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడితే పెయిడ్ ప్రమోషన్ చేశారు, కొలాబరేషన్ చేశారు అని చెప్పి ఎలా చెప్పాడో వాళ్ళ ఫాదర్కి చెప్పి 12 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఎలా డబ్బులు తీసుకున్నాడో కూడా సమాధానం చెప్పాలి. నవీన్ రామ్ సింగ్ అనే అతను పక్కా ఫ్రాడ్ చేశాడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది.